హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడం, కమలా హారిస్ పోటీలోకి రావడం వల్ల అక్కడి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలు కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఈ రాష్ట్రాలు అమెరికా అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయిస్తాయి. అవే అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు. దీంతో అక్కడి తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంలో అరిజోనా రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. సాంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీ కంచుకోటగా ఉన్న అరిజోనా గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపింది. 1990 తర్వాత తొలిసారి డెమోక్రాట్లకు మద్దతిచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో మరోసారి డెమోక్రాట్ల వైపు ఉంటుందా లేక రిపబ్లికన్లకు మద్దతిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం మిచిగాన్. గత 2 ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారి వైపే మిచిగాన్ ఓటర్లు మొగ్గు చూపారు. మిచిగాన్ ఎక్కువగా అరబ్ అమెరికన్ జనాభా ఉంటుంది. గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు బైడెన్ మద్దతివ్వడంపై వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా ఎన్నికల్లో కీలకమైన మిచిగాన్ ప్రాముఖ్యతను గ్రహించిన ట్రంప్ ఇజ్రాయెల్ గాజా వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు. మరో స్వింగ్ స్టేట్ నెవాడాలో ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఓటర్లు డెమోక్రటిక్ పార్టీకి మద్దతిచ్చారు. అయితే ఈ ఏడాది రిపబ్లికన్లకు ఓట్లు పడొచ్చని తెలుస్తోంది. ముందస్తు పోల్స్‌లో నెవాడాలో బైడెన్ కంటే ట్రంప్‌కు ఎక్కువ మద్దతు దక్కింది. కమలా హారిస్ రాకతో అది కొంతమేర తగ్గిందని సమాచారం. నెవాడాలోని ప్రధాన సమస్యలలో ఆర్థిక వ్యవస్థ ఒకటి. బైడెన్ ఆధ్వర్యంలో బలమైన జాతీయ ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన ఉన్నప్పటికీ కోవిడ్ అనంతరం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నెవాడా వెనుకబడి ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం నార్త్ కరోలినా. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలోకి వచ్చినప్పటి నుంచి హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది. కొంతమంది విశ్లేషకులు ఈ రాష్ట్రాన్ని టాసప్‌గా అభివర్ణిస్తున్నారు. జులైలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన తొలిసారి నార్త్ కరోలినాలో బహిరంగ సభ నిర్వహించారంటే ఆ రాష్ట్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరో కీలక రాష్ట్రం పెన్సిల్వేనియా. తాను పెరిగిన శ్రామిక తరగతి నగరమైన స్క్రాంటన్‌తో లోతైన భావోద్వేగ సంబంధాలను కలిగి ఉన్న బైడెన్ 2020లో ఆ రాష్ట్ర ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగారు. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ఓటర్లు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. అమెరికాలో మరో కీలక రాష్ట్రం విస్కాన్సిన్. 2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వైపే అక్కడి ఓటర్లు మొగ్గు చూపారు. అయితే అక్కడ గ్రీన్ పార్టీకి చెందిన అభ్యర్థి జిల్ స్టోయిన్ ఉండడం వల్ల డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే విస్కాన్సిన్ ఫలితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.